అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది రియల్ ఎస్టేట్ వర్సెస్ స్టాక్స్. ఏది నిజంగా ఎక్కువ డబ్బు సంపాదించి పెడుతుంది? మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, మీరు ఆ డబ్బుతో ఒక చిన్న ప్రాపర్టీ కొనాలా, లేక అదే డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టాలా? చాలామంది వెంటనే ఒక మాట చెప్తారు, ప్రాపర్టీ అయితే సేఫ్, స్టాక్స్ అయితే చాలా రిస్కీ. మరికొందరు స్టాక్స్లో కాంపౌండింగ్ ఉంటుంది, ప్రాపర్టీ కంటే చాలా వేగంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. అయితే అసలు ప్రశ్న, ఎవరు కరెక్ట్? ఇది ఒపీనియన్తో నిర్ణయించాల్సిన విషయం కాదు, నెంబర్స్తో నిర్ణయించాలి. ఈ వీడియో మనం రియల్ ఎస్టేట్ మరియు స్టాక్స్ని రిటర్న్స్, ర్యాంట్, డివిడెండ్స్, ట్యాక్సెస్, లోన్, మెయింటెనెన్స్, లిక్విడిటీ, ఇన్ఫ్లేషన్, రిస్క్ అన్నిటిని కలిపి కంపేర్ చేద్దాం. చివరికి 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు లేదా 1 కోటి ఉంటే ఏ ఆప్షన్ మీ వెల్త్ని ఎక్కువగా పెంచే అవకాశం ఉంది, అది చూద్దాం. మొదట రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఇన్వెస్ట్మెంట్లో మొదట కనిపించేది రిటర్న్. ఒక ప్రాపర్టీ 50 లక్షలకు కొన్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత అది 80 లక్షలు అయింది. చూస్తే 30 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ జరుగుతుంది. మనము పర్చేస్ ప్రైస్ మరియు సెల్లింగ్ ప్రైస్ మాత్రమే చూస్తున్నాం. స్టాంప్ డ్యూటీ ఎంత, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత, బ్రోకరేజ్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత, లోన్ ఇంట్రెస్ట్ ఎంత, ఇవన్నీ కూడా లెక్కల్లోకి రావాలి. అదే స్టాక్స్లో కూడా బ్రోకరేజ్, ట్యాక్సెస్, ఛార్జెసెస్, డివిడెండ్స్పై ట్యాక్సేషన్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అంటే కేవలం ప్రైస్ పెరిగినంత కాదు, చివరికి మన చేతిలో మిగిలే యాక్చువల్ రిటర్న్ ఎంత అన్నదే ముఖ్యం. స్టాక్ మార్కెట్లో కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుంది చూసేద్దాం. స్టాక్స్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కాంపౌండింగ్. ఉదాహరణకు 10 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అడ్వాంటేజ్గా 12% యాన్యువల్ రిటర్న్ వచ్చిందని ఊహిద్దాం. మొదటి సంవత్సరం డబ్బు పెరుగుతుంది, తర్వాత సంవత్సరం మీ ఒరిజినల్ 10 లక్షల మీద మాత్రమే కాదు, ముందు వచ్చిన గ్రోత్ మీద కూడా గ్రోత్ వస్తుంది. అదే కాంపౌండింగ్ సమయం పెరిగే కొద్దీ ఈ ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్ అవుతుంది. అందుకే స్టాక్ మార్కెట్లో టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్. అంటే రోజు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కంటే నాణ్యమైన ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్గా ఉండటం చాలా ముఖ్యమైనది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, 12% రిటర్న్ గ్యారంటీ కాదు. స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ ప్రతి సంవత్సరం ఒకేలా ఉండవు. ఒక సంవత్సరం 20% పెరగచ్చు, మరో సంవత్సరం 15% పడిపోవచ్చు. అందుకే స్టాక్స్కి వొలటాలిటీ ఎక్కువ. రియల్ ఎస్టేట్లో అసలు లాభం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకుందాం. ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో మనకు ప్రధానంగా 3 సోర్సెస్ ఉంటాయి. మొదటిది అప్రిసియేషన్, ప్రాపర్టీ ధర పెరగడం. మీరు 50 లక్షలకు కొన్న ప్రాపర్టీ కొన్ని సంవత్సరాల తర్వాత 75 లక్షలు అయితే ఆ డిఫరెంట్ మీ క్యాపిటల్ అప్రిసియేషన్. రెండవది రెంటల్ ఇన్కమ్, ప్రాపర్టీని రెంట్కి ఇస్తే ప్రతి నెల క్యాష్ ఫ్లో వస్తుంది. మూడవది లెవరేజ్, ఇది రియల్ ఎస్టేట్లో చాలా పవర్ఫుల్ ఫ్యాక్టర్. ఉదాహరణకు మీ దగ్గర 20 లక్షలు ఉన్నాయి, మీరు 20 lakhs ప్రాపర్టీ కాకుండా 1 crore 1 కోటి ప్రాపర్టీ కొనడానికి హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. ప్రాపర్టీ వాల్యూ పెరిగితే మీరు పెట్టిన ఓన్ క్యాపిటల్పై రిటర్న్ చాలా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ లివరేజ్ రిటర్న్ని మించినట్లే లాసెస్ని కూడా పెంచగలదు. లోన్ ఈఎంఐ కట్టకపోతే అదే లివరేజ్ ప్రాబ్లం అవుతుంది. ప్రాపర్టీ రిటర్న్ ఎందుకు కనిపిస్తుంది తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఇన్వెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది చెప్తారు, నా ప్రాపర్టీ 10 సంవత్సరాల్లో డబల్ అయ్యింది. అది నిజమే కావచ్చు, కానీ 10 సంవత్సరాల్లో డబల్ అంటే యాన్యువల్ రిటర్న్ ఎంత? అది రఫ్లీ 7% యాన్యువల్ గ్రోత్ చుట్టూ ఉంటుంది. అంటే డబల్ అనే మాట పెద్దగా వినిపించినా యాన్యువలైజ్డ్ రిటర్న్ అంత భారీగా ఉండకపోవచ్చు. దీనిని క్యాచ్ అంటారు. ఇంకా ప్రాపర్టీకి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి, వ్యాకెన్సీ పీరియడ్ ఉండొచ్చు, బ్రోకరేజ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ మరియు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటాయి. అందుకే ప్రాపర్టీ ప్రైస్ గ్రోత్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ సమానం కాదు. రెంట్ వర్సెస్ డివిడెండ్. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ మరియు డివిడెండ్స్ కంపేర్ చేద్దాం. ప్రాపర్టీ నుంచి రెంట్ వస్తుంది, స్టాక్స్ నుంచి కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయి. కానీ రెండింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది, ఇన్కమ్ గ్యారంటీ కాదు. ప్రాపర్టీకి టెనెంట్ లేకపోతే రెంట్ ఉండదు, టెనెంట్ ఉన్న మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. స్టాక్స్లో డివిడెంట్ కూడా గ్యారంటీ కాదు,
కంపెనీ డివిడెండ్ తగ్గించవచ్చు లేదా అసలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని కేవలం మంత్లీ ఇన్కమ్ చూసి మాత్రమే చూస్ చేయకూడదు, టోటల్ రిటర్న్ కూడా చూడాలి. అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ ప్లస్ ఇన్కమ్ మైనస్ కాస్ట్ మైనస్ ట్యాక్సెసెస్ అండ్ హిడెన్ కాస్ట్. ఇప్పుడు చాలామంది ఇగ్నోర్ చేసే విషయం హిడెన్ కాస్ట్. రియల్ ఎస్టేట్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, బ్రోకరేజ్, మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, రిపేర్స్, లోన్ ఇంట్రెస్ట్, సెల్లింగ్ కాస్ట్ ఇలాంటివి ఉంటాయి. స్టాక్స్లో బ్రోకరేజ్, ఎస్టీటీ, ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఛార్జెస్, జిఎస్టీ, అదర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సేషన్ వంటివి ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చేసేటప్పుడు గ్రాస్ రిటర్న్ కూడా నెట్ రిటర్న్ చూడాలి. మీ ఇన్వెస్ట్మెంట్ 10% పెరిగినా కాస్ట్ మరియు ట్యాక్సెస్ తీసేసిన తర్వాత మీకు యాక్చువల్గా ఎంత మిగిలింది, అదే అసలు లెక్క. లిక్విడిటీ, ఇప్పుడు చాలా పెద్ద డిఫరెన్స్. లిక్విడిటీ, మీ దగ్గర 50 లక్షల స్టాక్స్ ఉంటే మార్కెట్ ఓపెన్ ఉన్న సమయంలో మీరు కొంత భాగాన్ని సెల్ చేసి క్యాష్గా మార్చుకోవచ్చు. కానీ 50 లక్షల ప్రాపర్టీ ఉందని అనుకుందాం, రేపే 5 లక్షలు కావాలంటే ప్రాపర్టీలో 5 లక్షల భాగాన్ని సాధారణంగా వెంటనే అమ్మలేరు. బయర్స్ కావాలి, నెగోషియేషన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. అందుకే స్టాక్స్ జనరల్లీ హ్యావ్ మచ్ హయ్యర్ లిక్విడిటీ దాన్ రియల్ ఎస్టేట్. అయితే లిక్విడిటీ ఎక్కువగా ఉండడం వల్లే స్టాక్స్ మనం ఎమోషనల్ డిసిషన్స్ కూడా త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ పడిపోతే భయపడి సేల్ చేయడం, ఇది స్టాక్ ఇన్వెస్టర్స్కి పెద్ద రిస్క్. ఇప్పుడు అసలు విషయం ఏది రిస్కీ? చాలామంది ప్రాపర్టీ సేఫ్, స్టాక్ రిస్కీ అంటారు. కానీ రియల్లీ కొంచెం డిఫరెంట్. స్టాక్స్లో రిస్క్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మార్కెట్ రోజు ప్రైస్ చూపిస్తుంది. ప్రాపర్టీలో ప్రైస్ రోజు మన స్క్రీన్ మీద కనిపించదు. అందుకే వాలటాలిటీ తక్కువగా అనిపించవచ్చు, కానీ ప్రాపర్టీలో కూడా రిస్క్ ఉన్నాయి. లొకేషన్స్ తప్పుగా సెలెక్ట్ చేయడం, లీగల్ ఇష్యూస్, టెనెంట్ ప్రాబ్లమ్స్, లిక్విడిటీ ప్రాబ్లమ్, ప్రాపర్టీ ప్రైస్ స్టాగ్నేషన్, న్యాచురల్ డిజాస్టర్స్, లోన్ బర్డన్ ఇలాంటివి ఉన్నాయి. స్టాక్స్లో కూడా కంపెనీ బిజినెస్ ఫాలో అవ్వడం, మార్కెట్ క్రాష్, బ్యాడ్ మేనేజ్మెంట్, సెక్టర్ రిస్క్, ఓవర్ వాల్యుయేషన్ ఇలాంటివి ఉన్నాయి. అందుకే రిస్క్ అనేది ఇన్వెస్ట్మెంట్ నేమ్ వల్ల మాత్రమే నిర్ణయించకూడదు. మీరు ఏ అసెట్ కొనుగోలు చేస్తున్నారు, ఎంత ప్రైస్కి కొనుగోలు చేస్తున్నారు, ఎంత కాలం హోల్డ్ చేస్తున్నారు, ఎంత డెబ్ట్ తీసుకుంటున్నారు అన్నదే ముఖ్యం. ఇన్ఫ్లేషన్, ఇంకో సైలెంట్ ఎనిమీ. ఇన్ఫ్లేషన్ ఈరోజు 10 లక్షలతో మీరు కొనగలిగే వస్తువులు 10 లేదా 15 సంవత్సరాల తర్వాత అదే 10 లక్షలతో కొనలేకపోవచ్చు. అందుకే మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్ 7% పెరిగింది, కానీ ఇన్ఫ్లేషన్ 6% ఉంటే మీ రియల్ వెల్త్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ కంపేర్ చేసేటప్పుడు నామినల్ రిటర్న్ మాత్రమే కాదు, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ కూడా చూడాలి. అయితే 10 లక్షలు ఉంటే ఏది ఎంచుకోవాలి? ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మీరు స్టెబిలిటీ, ఫిజికల్ అసెట్ మరియు రెంటల్ ఇన్కమ్ కావాలంటే రియల్ ఎస్టేట్ మీకు అట్రాక్టివ్ ఆప్షన్ కావచ్చు. కానీ లొకేషన్, లీగల్ వెరిఫికేషన్, లోన్ బర్డెన్ చాలా కేర్ఫుల్లీ చూడాలి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మరియు లిక్విడిటీ కావాలంటే స్టాక్స్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఒక స్ట్రాంగ్ ఆప్షన్ కావచ్చు. కానీ వాలటిలిటీని టాలరెంట్ చేయాలి. మీ దగ్గర పెద్ద క్యాపిటల్ లేకపోతే ప్రాపర్టీ ఒక పెద్ద అమౌంట్ అవసరం కావచ్చు. స్టాక్స్లో కంపారిటివిటీ చిన్న మొత్తంలో కూడా ప్రారంభించవచ్చు. అందుకే అందరికీ ఒకటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. బెనియా ఎలా ఆలోచిస్తాడు? ఒక బెనియా మైండ్ సెట్ ఏం చేస్తుంది? ప్రాపర్టీనా స్టాక్స్నా అని ఎమోషనల్గా అడగదు. అతను అడిగే క్వశ్చన్స్ ఇవి: నా మనీకి ఎంత రిటర్న్ వస్తుంది, నా క్యాపిటల్ ఎంత కాలం లాక్ అవుతుంది, ట్యాక్స్ తర్వాత ఎంత మిగులుతుంది, రిస్క్ ఎంత, డెబిట్ ఎంత, లిక్విడిటీ ఎలా ఉంది, వరస్ట్ కేస్ సినారియో ఏంటి అంటే అసెట్ని ప్రేమించడు, నెంబర్స్ని చూస్తాడు. అదే మనం కూడా నేర్చుకోవాల్సిన మైండ్ సెట్. ఫైనల్ వెర్డిక్ట్:
అయితే రియల్ ఎస్టేట్ గెలిచిందా లేక స్టాక్స్ గెలిచాయా? ఆన్సర్ డిపెండ్స్. మీ గోల్, టైం హారిజన్, రిస్క్ టాలరెంట్, క్యాపిటల్, క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్, ట్యాక్స్ మరియు లెవరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్లో ఏది సేఫ్ అనే ప్రశ్న కంటే నా డబ్బు నీట్గా ఎంత కాంపౌండ్ అవుతుంది అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మీ దగ్గర 10 లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ లేదా స్టాక్స్ మీరు ఏది ఎంచుకుంటారు? ఇన్వెస్ట్మెంట్లో ఏది సేఫ్ అనే ప్రశ్న కంటే నా డబ్బు నెట్గా ఎంత కాంపౌండ్ అవుతుంది అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మీ దగ్గర 10 లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ లేదా స్టాక్స్ మీరు ఏది ఎంచుకుంటారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ప్రాక్టీస్ మనీ ఇన్వెస్టింగ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.